నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మ్యామ్, ఎలర్జీస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి? సో ఎలర్జీ అనేది సాధారణంగా మన ఇమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫైట్ చేయాలి. సో వాతావరణం చేంజెస్ని బట్టి, కోల్డ్ వెదర్ని బట్టి, లేకపోతే మనం తినే పదార్థాలని బట్టి, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పక్షులు, పెట్స్, ఇలాంటివి డాగ్స్, ఇలాంటివి ఏమున్నా కూడా మనం హైపర్ రియాక్ట్ అవుతాం. ఆల్మోస్ట్ 1 in 7 పీపుల్ ఆర్ ఆస్థమాటిక్. ఆస్తమా ఉన్నవాళ్ళు ఇంత కామన్గా ఉంటారనమాట. రూమ్లో ఒక 8 మంది 10 మంది ఉంటే ఒకళ్ళిద్దరికి ఆస్తమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలర్జీ అనేది చాలా కామన్గా సొసైటీలో మన అందరి మధ్యలో ఉంటుంది. చాలా ఇగ్నోర్డ్ ప్రాబ్లం. అంటే మనకి ఈజీగా సొల్యూషన్ ఉన్నదానికి కాంప్లికేటెడ్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తామన్నమాట. అలర్జీ మన బ్లడ్లో కానీ, స్కిన్లో కానీ, మన లంగ్స్లో కానీ, ఊపిరితిత్తుల్లో ఏమైనా దుమ్ము అలాంటివి ఎంటర్ అయినప్పుడు వెంటనే బాడీ హైపర్ రియాక్ట్ అవుతుంది. హైపర్ రియాక్ట్ అంటే నార్మల్గా అయితే ఒక తుమ్ముతో ఆగిపోవాలి. కొందరికి 10-15 తుమ్ములు రావడము, దద్దుర్లు వచ్చేయడము, లంగ్స్లో ఊపిరితిత్తులు మూసుకపోవడం. మామూలుగా అయితే మనకి ముక్కులో తుమ్ము రావడం అలా ఆ విధంగా మనం తీసేస్తాం అనమాట, బయటకు వచ్చేసి. స్కిన్ ఏమో వాపు రూపాన్న చూపిస్తుంది ఎలర్జీ. ఆర్టికేరియా కానీ, డర్మటైటిస్ కానీ, ఇవన్నీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనమాట. హైపర్గా రియాక్ట్ అవ్వడం వాతావరణంకి. కొందరు అసలు అవ్వరు, కొందరికి ఎక్కువ ఉంటుంది. సో అది మనం పూర్తిగా జీరో చేయలేం. అలాంటప్పుడు ఈ రియాక్షన్స్ని ఎలా తగ్గించుకోవాలనేది మెయిన్ ట్రీట్మెంట్గా మారుతుంది. అదే లంగ్స్లో ఏమైనా మన ఊపిరితిత్తుల్లో దుమ్ము అలాంటిది ఎంటర్ అయినప్పుడు ఊపిరితిత్తులకి క్లోజ్ అయిపోయే, ఇలా ఓపెన్గా ఉండే ఊపిరితిత్తులు మూసుకుపోయే ఛాన్సెస్ పెరుగుతాయి. దాన్నే మనం ఆస్తమా అంటాం. ఆస్తమా అంటే చాలామంది ఏదో చాలా పెద్ద రోగం ఉంది, నాకు చాలా డిసీజ్, ఇది జీవితాంతం ఉంటుందా, ఇలా డౌట్స్ పడుతూ ఉంటారు. కానీ చాలా సింపుల్ ఎలర్జీ అంతే. వాతావరణంకి మన బాడీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఆ ఎలర్జీ సెల్స్ని కంట్రోల్ చేసుకుంటే లంగ్స్లో ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది.